ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ బోధించుచున్నారు. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక వైఫల్యాన్ని గురించి ప్రజలను మరియు తన శిష్యులను యేసు ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. వారి యొక్క వేషధారణను ప్రభువు ఖండిస్తూ ఉన్నారు. మతపరమైన కపటత్వాన్ని, అహంకారాన్ని ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. వారు మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు, అనగా ధర్మశాస్త్రాన్ని బోధించటానికి, వివరించటానికి అధికారాన్ని కలిగి ఉన్నారు. అయితే వారు ఉపదేశములను చేయుదురు కానీ వాటిని పాటించరు. వారు బోధించున్నది వారే ఆచరింపరు. వారి వ్యక్తిగత జీవితము అసహ్యకరమైనది. వారిని వంచకులు అని ప్రభు సంబోధిస్తూ ఉన్నారు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సహాయపడుటకు తమ చిటికెన వ్రేలినైనను కదపరు. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు, అగ్రస్థానములను ప్రధానాసనములను కాంక్షింతురు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని. వారు బోధకుడా, రబ్బీ, గురువా అని పిలిపించుకొనుటకు తహతహలాడుచున్నారు. తండ్రి, గురువ మరియు బోధకుడా అను సంబోధనలు యేసు తృణీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనమంతా సహోదరి సహోదరులము. యూదులు అబ్రహామును తండ్రి అని భావించేవారు. కానీ యేసు మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నారు అని అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఒక్కడే మన గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చట్టాన్ని ఎరిగి ఉన్నారు, కానీ పాటించుటలేదు. వారి స్వలాభము కొరకు మతాన్ని వాడుకొనుచున్నారు. చట్టాన్ని వారి స్వలాభము కొరకు వివరించుచున్నారు. ప్రజలను మోసం చేయుచున్నారు. అందుకే వారిని యేసు ప్రభు తీవ్రముగా గద్దిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు.